అల్లూరు జిల్లా సహా గిరిజన ప్రాంతాల్లో మిరియాల రైతులు ఆందోళన చెందుతున్నారు. 10 రోజుల వరకు ఆశాజనకంగా ఉన్న ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో రైతుల్లో నిరాశ నెలకొంది. 10 రోజుల క్రితం కిలో మిరియాలు 700 రూపాయల వరకు వర్తకులు కొనుగోలు చేయగా ప్రస్తుతం అదే మిరియాలు 600 రూపాయలకు పడిపోయి రైతులకు పెద్ద దెబ్బగా మారింది. ఈ ఏడాది వాతావరణ పరిస్థితుల కారణంగా మిరియాల దిగుబడులు గణనీయంగా తగ్గాయి. సాధారణంగా దిగుబడి తగ్గితే ధర పెరగాలి. కానీ ప్రస్తుత పరిస్థితి ఇందుకు పూర్తి విరుద్ధంగా మారింది. తక్కువ దిగుబడులు వచ్చినప్పటికీ ధరలు పడిపోవడం రైతులను తీవ్రంగా కలవరపెడుతుంది. జీకే వీధి వారపు సంతలో వర్తకులు కిలో మిరియాల ధర వారం వ్యవధిలో 100 రూపాయలు తగ్గింది. ఒకేసారి వర్తకులు ధర తగ్గించడం వెనుక ఏకపక్ష ధోరణి ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో కొచ్చిన్ మార్కెట్లో ఎండు మిరియాలు కిలోకు 750 నుంచి 780 రూపాయల వరకు ధర పలుకుతున్నాయి. అక్కడ మంచి ధరలు ఉన్నప్పటికీ గిరిజన ప్రాంత రైతులకు ఆ మార్కెట్ చేరుకునే అవకాశాలు లేకపోవడం వల్ల వారు స్థానిక వర్తకులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గిరిజన ప్రాంతాల్లో సరైన మార్కెటింగ్ సదుపాయాలు లేకపోవడం వల్ల వర్తకులు ధరలను తమకు అనుకూలంగా నిర్ణయిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాఫీ పంటకు ఉన్నట్లే మిరియాలకు కూడా సరైన కొనుగోలు వ్యవస్థ లేకపోవడం సమస్యలను మరింత తీవ్రం చేస్తోంది. మిరియాల పంటకు కూడా గిరిజన్ కోఆపరేటివ్ కార్పొరేషన్, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ద్వారా మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కనీస మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేస్తే తమకు న్యాయం జరుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. గిరిజన ప్రాంతాల్లో మిరియాల పంట ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. ధరలు పడిపోవడం వల్ల కుటుంబాల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇప్పటికే దిగుబడులు తగ్గడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ధరలు కూడా తగ్గిపోవడం డబుల్ దెబ్బగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని మిరియాలకు కనీస మద్దతు ధర ప్రకటించాల్సిన అవసరం ఉంది. మొత్తానికి గిరిజన ప్రాంతాల్లో మిరియాల ధరలు పడిపోవడం కేవలం రైతుల సమస్యే కాకుండా వారి జీవన విధానానికే ముప్పుగా మారుతుంది. సరైన మార్కెటింగ్ సదుపాయాలు, ప్రభుత్వ మద్దతు లేకపోతే ఈ సమస్య మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నేను మిరియాల రైతులు సార్, మనకు ఈ గవర్నమెంట్ నుంచి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఈ మిరియాలకి మంచి రేటు గిట్టుబాటు ధరతో ఇవ్వాలని మనకు కోరిక సార్. ఈ ధర లేక మిరియాల రైతులు చాలా ఇబ్బందితో ఉన్నామండి. కానీ మనకు మంచి ధరతో కొంటే మేము కూడా బాగుపడతాము సార్. నా పేరు కొర్రాడొంబు. నేను పగనగుడి గ్రామ రైతులను. ఈ సంవత్సరం ఈ కాఫీ మిరియాల వల్ల మిరియాల డబ్బులు చాలా రేటు తక్కువ పడిపోయింది. దానివల్ల చాలా నష్టంలో ఉన్నాం. ఈ జీసీఎస్ వాళ్ళు చింతపండు కొన్నట్టు మాకు కూడా ఈ మిరియాలకి కొనేసి మా బాధల్ని ఆదుకుంటారని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాళ్ళందరినీ మనవి చేస్తూ మాకు ఏమైనా ఆదుకుంటారని మేము కాఫీ మిరియాల రైతులము మేము వాళ్ళని కోరుకుంటున్నాం. రైతులండి, మిరియాలు రేటు గిట్టుబాటు లేక ఈరోజు చాలా మనము ఇబ్బంది పడుతున్నామండి. ఈ మాట కొద్దిగా గవర్నమెంట్ ప్రభుత్వము కొద్దిగా విన్ని నాకు ఈ రైతులకి సరైన గిట్టుబాటు రేటు మిరియాలకి ఇవ్వాలని ఈరోజు అడుగుతున్నామండి. సరైన గిట్టుబాటు రేట్ లేకపోతే చాలా అన్నిటికీ నష్టపోయి ఉన్నామండి రైతులు. అందుకే ఈరోజు మనము అడుగుతున్నామండి. మన కష్టాలు, మన రైతుల బాధలు కొద్దిగా విన్ని గవర్నమెంటు నా బాధ తీరాలని మా ఒక మనవి సారు. రైతులండి, మిరియాలు రేటు గిట్టుబాటు లేక
ఈరోజు చాలా మనము ఇబ్బంది పడుతున్నామండి. ఈ మాట కొద్దిగా గవర్నమెంట్ ఇన్ని